నువ్వు దేవుని భయంలో, దేవుని భక్తిలో నీ పిల్లల్ని పెంచుతున్నావు. వాళ్ళు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు పొందబోతున్నారు రేపు. ఈరోజు నువ్వు పడుతున్నావు ఉండి లేక, తిని తినక, వస్త్రహీనతతో, అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, నానా సమస్యలతో నువ్వు నలిగిపోతున్నావు. కానీ నీ పిల్లలకు దేవుడు అలాంటి పరిస్థితులు రానివ్వడు. ఈ కొలిమంతా నీతోనే. ఈ అనుభవాలు, ఈ శ్రమల కొలిమి నీకు, నీ పిల్లలకి దీనత్వాన్ని నేర్పడానికి. నువ్వు అనుకుంటావు నా ఒక్కడికేనా అని కాదు, నీకు, నీ పిల్లలకు కూడా ఈ శ్రమల కొలిమి దీనత్వాన్ని నేర్పిద్ది, ధనం విలువ నేర్పిద్ది, దేవుని భయం నేర్పిద్ది, దేవుని భక్తి నేర్పిద్ది. అదే ఈ శ్రమల కొలిమి నీకు లేకపోతే, ఈ లేమి, కొదువ, కొరత అనేది నీకు లేకపోతే నీ పిల్లలు గర్విష్ఠులుగా పెరుగుతారు, నీ పిల్లలు గర్వహృదయులుగా పెరుగుతారు. నీకు తెలీదు, నీ పిల్లల మీద దేవుని ప్రణాళిక ఉంటే వాళ్ళకు దీనత్వం నేర్పడానికి కావాలనే కొన్నిసార్లు దరిద్రతను నీకు అనుమతిస్తాడు దేవుడు, లేమిని నీకు అనుమతిస్తాడు. అందువల్ల నీ పిల్లల హృదయాలు గాయమైపోవాలి, వాళ్ళకి దీన మనసు రావాలి, వాళ్ళు దేవునికి కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు భక్తిని నేర్చుకోవాలి, వాళ్ళు భక్తిపరులు కావాలి. ఫలితంగా వాళ్ళ భవిష్యత్తు ఆశీర్వదించబడాలి. ఆ తర్వాత నీ పిల్లల ద్వారా అనేక మందిని దేవుడు దీవించాలి.